శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భరతవర్షము అనే అంశంలో ఉన్నామండి. పూర్తి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు, ఖగోళ విశేషాలు మాస్టారు చక్కగా వివరిస్తూ ఉన్నారండి. ఆ సందర్భంలో ఉన్నాము. జ్యోతిర్గణములైన తారకలన్నీయు సింసుమార మండలముగా అమరి ఉండును, దాని వివరములను వినిపింతును వినుము. సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడండి. సింసుమార మండలముగా అమరి ఉన్నాయ్యా. ఏమమరి ఉన్నాయి? తారకలన్నీ కూడా. ఇవి ఏమిటి ఈ తారకలు? జ్యోతిర్గణములు. ఆ జ్యోతిర్గణములైనటువంటి తారకలన్నీ కూడా చక్కగా సింసుమార మండలంగా ఏర్పడి ఉన్నాయి. సింసుమారము అనగా తాబేలు. సింసుమారం అంటే ఏంటండి? తాబేలు అంటున్నారు. ఒక గుండ్రని తాబేలు ఆకాశమండలమున మన వైపునకు తలక్రిందులుగా దిగుచున్నట్లు ఈ మొత్తము తారకల ఆకారము మనకు భూమిపై నుండి చూడగా కనిపించును. భూమిపై నుంచి చూస్తే ఇది మన భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం రెండు ఉన్నాయి కదండి. ఆ ఉత్తర ధ్రువం పైన ఉంటుందండి ఈ సింసుమార మండలము. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కనుక ఎలా ఉంటుంది ఇది? ఒక తాబేలు ఆకారంలో ఉంటుంది. అంటే ఆ తారకలన్నీ కూడా ఆ తాబేలు ఆకారంగా ఫామ్ అయి ఉంటాయి. అంటే ఆ తారకలన్నింటినీ ఒక చుక్కలనుకొని మనం కలిపితే తాబేలు ఆకారం ఏర్పడుతుంది. ఒక గుండ్రని తాబేలు ఆకాశమండలమున మన వైపునకు తలక్రిందులుగా దిగుచున్నట్టు ఆ తాబేలు కూడా ఎలా ఉంటుంది? తలేమో భూమిపై ఉంటుంది, తోకేమో ఇంకా పై భాగం. అంటే తలకిందులుగా భూమి మీదకి వస్తోందా ఇది అన్నట్లుగా ఉంటుందండి. ఈ మొత్తము తారకల ఆకారము మనకు భూమిపై నుండి చూడగా కనిపించును. భూమిపై నుండి చూస్తే ఈ మొత్తము తారకల ఆకారము ఎలా ఉంటుంది? ఒక తాబేలు తలకిందులుగా దిగుతోందా భూమి మీదకి అన్నట్లుగా ఉంటుంది. కనుక దాని తోక అన్నిటికంటే ఎత్తుగా పైభాగమున ఉండును. ఆ తోక చివర చుక్క వలె ధ్రువుడు పైన ఉండును. అంటే ఏ తారక ఎక్కడ ఉంటుంది, ఏ నక్షత్రము ఎక్కడ ఉంటుంది అంటే ఈ తాబేలు ఆకారంతో గనక మనము పోల్చుకున్నప్పుడు ఏ తారక ప్లేస్ ఎక్కడా, ఏ నక్షత్రం ప్లేస్ ఎక్కడ చెప్తూ ఉన్నారండి. తారకలు వేరు, నక్షత్రాలు వేరు, అది కూడా చెప్పుకున్నాం మనం. అంటే రాశి చక్రంలో ఉన్న విభాగాలు, డివిజన్స్ని నక్షత్రాలు అంటారు. మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళని అవి మనకి భూమి నుండి చూస్తే వాళ్ళు చుక్కల్లాగా కనిపిస్తారు, వాటిని తారకలు అంటున్నారు అని చెప్పారు మనకి. సరే, ఎట్లా అమరి ఉన్నారు చూద్దాం. ఇంకను తోకపైన మీది నుండి క్రిందకు 4 తారకలున్నవి. వానిని వరుసగా ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అందురు. తోక ఆ తాబేలు డిప్పతో కలసిన తావున ధాత, విధాత అను 2 తారకలున్నవి. తాబేటి మొల దగ్గర సప్తఋషులనబడు 7 తారకలున్నవి. అచ్చటి నుండి ప్రదక్షిణముగా 0 చుట్టినట్లు తాబేటి డిప్పకు ఎడమ వైపున ఉత్తరాయణ నక్షత్రములున్నవి. కుడివైపు సగమున దక్షిణాయన నక్షత్రములున్నవి. వీపు వైపు నడుమ దేవమార్గము ఆకాశగంగ కలవు. వానికి ఉత్తర భాగమున పునర్వసు, పుష్యమి ఉన్నవి. దక్షిణ భాగమున ఆర్ద్ర, ఆశ్లేష ఉన్నవి. కుడికాలిపై అభిజిత్తు, ఎడమకాలిపై ఉత్తరాషాఢ ఉన్నవి. కుడి ముక్కు కన్నముగా శ్రవణము, ఎడమ ముక్కు కన్నముగా పూర్వాషాఢ ఉన్నవి. కుడి కన్నుగా ధనిష్టయు, ఎడమ కన్నుగా మూలయు కలవు. కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు మఖ, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ ఉన్నవి. ఎడమ పార్శ్వమున ఈ విధముగా దక్షిణాయన నక్షత్రములు ఉన్నవి. కుడి పార్శ్వమున కృత్తిక, రోహిణి, మృగశిర ఉన్నవి. ఎడమ మూపునందు శతభిషము, కుడి మూపునందు జ్యేష్ఠ ఉన్నవి. పై దౌడపై అగస్త్యుడను తారక ఉన్నది. క్రింది దౌడపై యముడను తారక ఉన్నది. నోరు ప్రదేశమున అంగారకుని కక్ష్య ఉన్నది.
మర్మావయవ ప్రదేశమున శనైశ్చరుడు ఉన్నాడు. పురుషాంగము ప్రదేశమున బృహస్పతి కక్ష ఉన్నది. వక్షస్సునందు సూర్యుడు ఉన్నాడు. నాభి మీదుగా శుక్రుని కక్ష ఉన్నది. మనస్సు ఉండు ప్రదేశమున శిరస్సు నడుమ చంద్రుని కక్ష ఉన్నది. స్తనములయందు అశ్వినులు ఉన్నారు. ప్రాణాపానములయందు బుధుడు ఉన్నాడు. కంఠ ప్రదేశమున రాహువును, అన్ని అవయవములను చుట్టివచ్చు చక్రమున కేతువు కక్షయు ఉన్నది. రోమములుగా తారకలున్నవి. ఇది సర్వదేవతామయమైన పుండరీకాక్షుని దివ్య దేహమని గ్రహింపవలెను. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. ఏమిటండి ఇది? ఈ ఆకారం ఏమిటి అంటే కనుక సర్వదేవతామయమైన పుండరీకాక్షుని దివ్యదేహము అని మనము తెలుసుకోవాలి అంటున్నారండి. ఇది స్థిరమైన చెలింపనట్టి రూపమని తెలుసుకొనుము. ఇట్టి దివ్య రూపమును ప్రతిదినము సంధ్యాకాలమందు మహాభక్తితో ధ్యానము చేయవలెను. ప్రతిరోజు చక్కగా ఈ దివ్య రూపాన్ని ధ్యానం చేసుకోవాలండి. సింసుమార మండలం ఏమిటి, తాబేలు రూపంలో ఉండటం ఏమిటి, ఆ తాబేలు రూపంలో ఏ తారక ఎక్కడ ఉన్నది, ఏ నక్షత్రం ఎక్కడ ఉన్నది, ఇవన్నీ మనము గుర్తు చేసుకుంటూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవాలంటున్నారు. ఏమండి ఏమొస్తుంది ధ్యానం చేసుకుంటే? భాగవతంలోనే చెబుతున్నారండి. నియమబద్ధమైన జీవితము గడుపుచు సత్యదర్శనముపై అభిలాష కలిగి మౌనవ్రతమున నిలబడి ఈ స్తోత్రమును జపించుకొనవలెను. ఇది జ్యోతిష రూపమున వెలుగునట్టి సింసుమారమూర్తి యొక్క స్తోత్రము. దీనిని పఠించి ఆకాశమందలి సింసుమార విగ్రహమునకు నమస్కారములు పలుకవలెను. అట్టి సాధకునకు సర్వకార్యములను సిద్ధించును, సర్వ సంపదలను చేకూరును, మోక్షము కూడా లభించును. సూర్యమండలము కన్నా దిగువగా 10,000 యోజనముల దూరమగు కక్షలో రాహు అనుగ్రహమున్నది. అది తన కక్షలో అపసవ్య మార్గములో తిరుగుచున్నది. మాస్టారు ఇక్కడ చక్కగా వివరిస్తున్నారండి. ఏమండి రాహు అంటే ఏంటి, కేతు అంటే ఏమిటి? రాహు అన్నది గ్రహమే కానీ దానికి గోళము లేదు. ఉదాహరణకి భూమి ఉందండి. భూమి ఒక గోళం, మనకి తెలుసు. ఒక ఆకారం ఉంది, ఒక రౌండ్గా ఒక గోళం ఉంది. అట్లాగే మిగతా గ్రహాలకు కూడా కుజుడు కానీ శుక్రుడు కానీ గోళం ఉన్నది. కానీ రాహువు అన్నది గ్రహమేట, కానీ గోళము లేదుట. సూర్యుడు, చంద్రుడు, భూమియు ఒకదానికొకటి సూటిగా ఒకే రేఖపై నిలబడినట్లు కనిపించునట్టి బిందు ఉన్నది. అంటే ఈ మూడు ఒకే రేఖపై నిలబడినట్లు కనిపించేటువంటి బిందువు ఉన్నదే, ఆ బిందువు మీదకు సంవత్సర గతిలో భూమి వచ్చినప్పుడు ఆ 3 గ్రహములను ఒకే రేఖపై నిలబడును. ఈ 3 గ్రహాలు అంటే 3 తిరుగుతూ ఉంటాయండి. భూమి కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ మనకి తెలుసు. 3 నిరంతర గమనశీలము కలిగినట్టు నిరంతరం తిరుగుతుంటుంది. ఈ తిరిగి ఒక్కొక్కసారి దూరంగా వెళ్తుంటాయి, ఒక్కోసారి దగ్గరగా వస్తుంటాయి. ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఏమవుతుంది, ఒకానొక సమయంలో 3 ఒకే రేఖపై నిలబడతాయిట. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వచ్చేస్తాయి 3. ఈ 3 గ్రహములను ఒకే రేఖపై నిలబడును. కనుక ఈ భూమి అచటకు వచ్చినప్పుడే గ్రహణము పట్టును. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు ఈ భూమి ఏమంటారు, దాన్ని గ్రహణం పట్టింది అంటారు. ఈ బిందువునే రాహువందురు. ఆ బిందువును అంటే భూమి వచ్చినటువంటి బిందువు ఉందే, ఆ 3 ఒక రేఖపై నిలబడినట్లు కనిపించేటువంటి బిందువు ఉందే, దానిని రాహువంతుడు. అట్టి బిందువే మరి ఒకటి దానికి ఎదురుగా 180 డిగ్రీలలో ఉండును. కరెక్ట్గా దానికి ఎదురుగా 180 డిగ్రీలలో ఇంకో బిందువు ఉంటుంది. అలాంటిదే ఈ పొజిషన్లోకి వచ్చినప్పుడు అలాంటిదే ఇంకో బిందువు 180 డిగ్రీల్లో దానికి ఎదురుగా ఉంటుంది. దాన్ని ఏమంటారు, కేతువు అంటారు. అచ్చట కూడా గ్రహణము పట్టును. ఈ 2 బిందువులను అనగా రాహుకేతువులు ఇద్దరును అపసవ్య మార్గమును తిరుగుచుందురు. వీళ్ళు ఎట్లా తిరుగుతుంటారని అపసవ్య మార్గంలో తిరుగుతుంటారటండి. మిగతా గ్రహాలండి, మిగతా గ్రహాలు సవ్య మార్గంలో తిరుగుతుంటాయి. కానీ ఈ 2 గ్రహాలు మటుకు అపసవ్య మార్గంలో తిరుగుతుంటాయి. మేషము నుండి మీనమునకు,
మీనము నుండి కుంభమునకు మకరమునకు తిరుగుచుండును. మేషం తర్వాత వృషభం రావాలి కదండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఇవి కదండి వరుస. కాదు, ఇది రివర్స్లో తిరుగుతుంది. అంటే మేషం నుండి మీనంకి వెళ్తుంది, మీనం నుండి కుంభంకి వెళ్తుంది, కుంభం నుండి మకరంకి వెళ్తుంది, అట్లా అన్నమాట. మరి మిగిలిన గ్రహములండి, మిగిలిన గ్రహములన్నీ మేషము నుండి వృషభము, మిథునము మొదలుకొని సవ్యగతిలో తిరుగుచుండును. దీనిని బట్టియే ఎడమ నుండి కుడివైపునకు వ్రాత కలిపి కల అరబ్బీ, ఉర్దూ మొదలగు భాషలు మాట్లాడు జాతులకు రాహుకేతువులు అధిపతులు అని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. మనకి తెలుసు కొన్ని భాషలు, ఉర్దూ ఆ భాషలు, అరబ్బీ ఆ భాషలు అట్నుంచి ఇటు రాస్తారండి. మనము చేతి రాత రాస్తాం కదా, దానికి వ్యతిరేక దిశలో అట్నుంచి ఇటు రాస్తారు, వాళ్ళు రివర్స్ డైరెక్షన్లో రాస్తారు. అందువల్ల ఇట్లా మాట్లాడు జాతులకు రాహుకేతువులు అధిపతులు అని శాస్త్రజ్ఞులు చెప్పుదురు అంటున్నారు. ఎందుకని? ఈ రాహుకేతువులు కూడా రివర్స్ డైరెక్షన్లో తిరుగుతున్నారుగా, అపసవ్య మార్గంలో తిరుగుతున్నారుగా. అలాగే ఇట్లా మాట్లాడే భాష జాతులు గల వాళ్ళకి రాహుకేతువుల అధిపతులని శాస్త్రజ్ఞులు చెప్పుదురు అంటున్నారు మాస్టర్. ఇంకా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నామండి. ఖగోళ భూగోళానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అసురులలో అధముడైన రాహువు చతుర్ముఖుని వరము వలన అమృతము గోలి అమరత్వమును సాధించి అసామాన్యమైన గ్రహగతిని పొందెను. అమృతాన్ని గోలి అమరత్వాన్ని సాధించేటండి. అంటే ఏంటి? మాస్టర్ చెప్తూ ఉన్నారు, చతుర్ముఖుని వరము అనగా 4 పాదములతో కూడిన సంవత్సర గమనము. చతుర్ముఖుని వరం అంటే అది సంవత్సర గమనము. అతడు అమృతమును గ్రోలుట అనగా గ్రహగతులు ఉన్నంతకాలము భౌతిక గ్రహ గోళము లేకయే గ్రహములలో స్థానము పొందుట. ఈ రాహుకేతువులిద్దరికీ భౌతికమైన గ్రహగోళము లేదు అని చెప్పారు కదండి మనకి. కనుక అయినా సరే గ్రహములలో స్థానం పొందాడు. రాహు యొక్క జన్మము, అతడు ఆచరించు కర్మము అందు మరికొంత విస్తారముగా వివరించును. అంటే సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడండి. 10,000 యోజనముల విస్తృతి గల సూర్యమండలమును, 12,000 యోజనముల విస్తృతి గల చంద్రమండలమును కూడా కప్పి ఉంచగలిగినట్టి దేహముతో 13,000 యోజనముల విస్తారమైన దేహముతో రాహువు ఉన్నాడు. కనుక అతడు సూర్యమండలమును కానీ చంద్రమండలమును కానీ పూర్తిగా కప్పగలుగుతున్నాడు. దానిని చూచి భూమిపై జనులు గ్రహణము పట్టినదని చెప్పుకొనుచు తమ తమ వేదోక్త కర్మలను ఆచరించుచున్నారు. ఇంతలో సూర్య చంద్ర మండలములను రక్షించుటకై విష్ణుదేవుని సుదర్శనము వచ్చునను భయముతో 5-6 ఘడియల లోపల రాహువు గ్రహణమును విడిచి వెనుకకు అపసవ్యగతిలో సాగుతున్నాడు. అంటే దీని అర్థము మాస్టర్ చెప్తూ ఉన్నారండి. సూర్యమండలము 10,000 యోజనములు, చంద్రమండలము 12,000 యోజనములు కలిగినట్లు చెప్పబడింది. అదేంటండి? సూర్యమండలమేమో 10,000 యోజనాలట, చంద్రమండలమేమో దానికన్నా ఎక్కువ చెప్పారండి, 12,000 యోజనములట. మాస్టర్ అంటున్నారు, సూర్యగోళము కన్నా చంద్రగోళము పెద్దది అని అర్థమా? కాదు. ఇచ్చట చెప్పబడినవి మండలముల కొలతలే కానీ గోళముల కొలతలు కావు. ఆ మండలము వాటి ఆరా ఎంతవరకు ఉందో వాటి కొలతలనండి, అంతే, గోళముల కొలతలు కావు. చంద్రుడు భూమికి మిక్కిలి సమీపముగా ఉండుటచే దృశ్యమైన చంద్రమండలము సూర్యమండలము కన్నా పెద్దది. లేనిచో చంద్రుడు సంపూర్ణ సూర్యగ్రహణమున సూర్యమండలము మొత్తము ఎట్లు కప్పగలుగుతున్నాడు? చూడండి, ఇప్పుడు మనం కంటి దగ్గర ఒక పైసా అడ్డం పెట్టామనుకోండి, కంటి దగ్గర ఒక పావలా బిళ్ళ లాంటిది మనం అడ్డం పెట్టి చూస్తే సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. ఏమంటే అంత పెద్ద సూర్యుడిని ఇంత పెద్ద పైసా ఎట్లా కప్పిపెట్టింది అంటే అది మరి అర్థం. మాస్టర్ ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. కంటి దగ్గర నయా పైసా పెట్టి చూచినచో సూర్యమండలమును కప్పునంతదిగా ఉండును. ఆ తర్వాత విష్ణుని సుదర్శన చక్రమనగా భూమి జీవులకు కనిపించు సూర్యుని జ్యోతిర్గోళపు హద్దు.
భూమి జీవులకు కనిపించేటువంటి సూర్యుడు ఉన్నాడు కదా, అతని జ్యోతిర్గోళపు హద్దట. అదటండి విష్ణుని సుదర్శన చక్రం అంటే. మళ్ళీ చెప్పుకుందామండి. సుదర్శన చక్రము అంటే ఏంటండి? భూమి జీవులకు కనిపించేటువంటి సూర్యుని జ్యోతిర్గోళపు హద్దు. ఏమండి మళ్ళీ జ్యోతిర్గోళం అంటే ఏంటి? జ్యోతిర్గోళం అనగా సూర్యగోళము కాదు. సూర్యకిరణములు ఎంతవరకు ప్రసరించినట్లు భూమిపై నుండి కనిపించునో దాని నడుమ ఉన్న వెలుగుబంతి. అదండి జ్యోతిర్గోళం అంటే. సూర్యుడు ఆ గోళం ఉంది కదండి, ఆ సూర్యుడు కిరణాలు వెదజల్లుతాడుగా, ఆ సూర్యుడు కిరణాలు ఎంతవరకు ప్రసరించినట్లు ఈ భూమిపైన ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తుందో దాని నడుమ ఉన్నటువంటి ఆ గోళం, ఆ వెలుగుబంతి అంటే కిరణాలతో సహా మనకు కనిపించేటువంటి ప్రదేశము. దీనికి మహాకాశమున గల లోకాలోక పర్వతమనబడు ప్రదేశమందలి చీకటికి నడుమనున్న సరిహద్దు సుదర్శన చక్రము. మరియు భూమి సూర్యుని చుట్టూను తిరుగుచున్న చక్రాకారమైన మార్గమునకును. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ఒక సర్కిల్ ఆకారం వస్తుంది కదండి, దానికి సూర్యుడు తిరుగుతున్నట్లు కనిపించు చక్రాకారమైన మార్గమునకును పరస్పర ఖండనమగు ప్రదేశములు గల 2 బిందువులే రాహుకేతువులు. ఈ సర్కిల్ ఒకటి, ఆ సర్కిల్ ఒకటి. ఏంటండి ఆ సర్కిల్స్? భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ సర్కిల్ ఉందే అదొకటి, మళ్ళీ సూర్యుడు తిరుగుతున్నట్లు కనిపించేటువంటి సర్కిల్ ఉందే ఆ సర్కిల్ ఒకటి. ఈ 2 సర్కిల్స్ ఒక చోట ఖండించుకుంటాయి, 2 బిందువుల దగ్గర ఖండించుకుంటాయి. ఆ ఖండనమగు ప్రదేశములు గల 2 బిందువులే రాహుకేతువులు. అందు ఒక చక్రము జ్యోతిర్మయము, అదే సుదర్శనము. ఒక చక్రము జ్యోతిర్మయము, రెండోదేమో భ్రాంతిమయం అండి. అందువల్ల ఒకటి సుదర్శనం అన్నారు, రెండవది భ్రాంతిమయం అన్నారు. దానిని మొదటి చక్రము ఖండించుటయే సుదర్శనము రాహు కంఠమును ఖండించుటగా చెప్పబడినది. ఈ సుదర్శనము ఈ రాహు కంఠమును ఖండించినట్లు చెప్పబట్టంలో అంతరార్థం ఇది. ఇందు వెలుగులు చీకట్లు వేరువేరుగా ఒక హద్దునకు అటు ఇటు ఏర్పడును. కనుక దేవతలు దైత్యులు బారులు తీర్చి ఉండగా అమృతము పంచిపెట్టు వేళ ఇది జరిగనని చెప్పబడినది. భాగవతమున రాహువు కథ ఇటు పై గ్రంథమున ఉన్నది, దాని వివరణమున సూక్ష్మాంశములు తెలపబడును అంటున్నారు. రాహువునకు ఇంకను క్రింది ప్రదేశముకు ఆకాశ భాగమున సిద్ధులు చారణులు విద్యాధరులు అనువారు ఒక ప్రక్క నివసించుచుందురు. వారికి 10,000 యోజనములు దిగువగా యక్షులు భూతములు ప్రేతములు తిరుగుచుందును. వారికి దిగువగా వాయుమండలము తిరుగుచుండును. దానికి దిగువ మేఘమండలం ఉన్నది, దానికి దిగువగా మన భూమండలము ఉన్నది. అదండి వరుస. సరే, మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అండి. భూమి కేంద్రముగా ఏర్పడిన మండలములు సూర్యుని వైపు నుండి భూమి వైపునకు పరిగణింపబడినవి. అన్నిటికీ కేంద్రముగా భూగోళం ఉన్నది. దానినే జంబూద్వీపము అని నేరేడు పండు ఆకారమున ఉన్నట్లు వర్ణించిరి. జంబూద్వీపం అని ఎందుకంటారండి భూమిని? నేరేడు పండు ఆకారమున ఉన్నట్లు వర్ణించిరి. దీని చుట్టూను గల 6 పెద్ద మండలములే ప్లక్ష కుశ క్రౌంచాది ద్వీపములు. అందలి చిన్న మండలములే ఇప్పుడు వర్ణింపబడిన గ్రహమండలములు. సూర్యుడు కూడా భూమి చుట్టూను తిరుగుతున్నట్లు చెప్పబడిన కక్ష్య ఇందున్నది. సూర్యాది గ్రహములు తిరుగుతున్నట్లు కనిపించు కక్ష్యల పొరలు భూమధ్యరేఖకు మీదుగా ఏర్పడి ఉన్నవి. దాని విభాగములే రాసులు నక్షత్రములు. ఇవి కాక తారకలు వేరు. అవి ఉత్తర దక్షిణ ధ్రువముల వైపున కూడా అనంతములై ఉన్నవి. సూర్యుని నుండి ఉత్తర దక్షిణ ధ్రువములపై ఉన్న ఆకాశమందలి సుడిగుండములకు మేరుమందరముల మీదకు 2 సరళ రేఖలు ఊహించినచో ఆ రెండింటి నడుమ నుండి భూమిపై పడుతున్న త్రిభుజాకారమైన అహస్సు సూర్యరథము. మేరుమందరములను పట్టి ఉంచిన సూర్యరేఖల హద్దులే రథపు టిరుసులు.
దీనిని బట్టి ఇందు వర్ణింపబడిన మిగిలిన వివరముల స్థానములను గ్రహింపవలెను. అటుపైన భూగోళము లోపలి పొరలలోని లోకములు వర్ణింపబడును. ఇప్పటి వరకు ఆ భూగోళము పైన ఉన్నటువంటి భాగాలు, ఆ మండలాలు, ఆ సూర్యుడు, ఆ జ్యోతిర్గోళము, అదిగో అవన్నీ చెప్పుకున్నామండి. సుదర్శన చక్రము. ఇప్పుడు భూగోళము లోపల, మన భూమి లోపలండి, అంటే మనం భూమి ఉంది కదండి మన కాళ్ళ, మన పాదాల కింద, ఆ లోపలికి వెళ్ళిపోండి, ఇంకా భూమి లోపలికి వెళ్ళిపోండి. అప్పుడు అక్కడ ఆ భూమి లోపల కొన్ని లోకాలు ఉన్నాయి, అధోలోకాలు అంటున్నారు. వాటి వివరాలు రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవ.